హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో తాటి గారెలు ఎలా చేసుకోవాలో చూసేసాం కదండి. సేమ్ అదే ఈ వీడియోలో మనం తాటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. సేమ్ నిన్న ఏదైతే క్వాంటిటీ అయితే తీసుకున్నామో సేమ్ అవే తీసుకుంటున్నామండి. సేమ్ అవే క్వాంటిటీస్. మీకు ఇడ్లీ అనేది మెత్తగా రావాలనుకుంటే రైస్ ఫ్లోర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. అదే మనకి కొంచెం గరుగ్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కనుక ఇడ్లీ రవ్వని ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం మెత్తగా ఉండాలి అన్నాను మా మమ్మీతో, అందుకని కొంచెం బియ్య పిండి కొంచెం ఎక్కువ కలిపారండి. ఎక్కువ కలిపేసి మనం నార్మల్గా ఇడ్లీ వేసుకునేది పాత్ర ఉంటుంది కదండి, దాంట్లో రేకులు ఉంటాయి కదండి, సేమ్ అలాగే ఫస్ట్ మా మమ్మీ ఆయిల్ అప్లై చేస్తున్నారండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనకు ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న ఉంది కదండి పల్ప్ అంతానే, ఆ పల్ప్ని నీట్గా ఒక్కొక్క దాంట్లోనూ వేస్తున్నారు చూడండి. నీట్గా కింద ఆయిల్ అప్లై చేసుకొని అన్నిటిలోనూ ఇలా ఇడ్లీల కింద వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం స్టీమ్ చేసుకోవడమేనండి. ఇడ్లీ పాత్రలో సేమ్ మనం ఇడ్లీలు ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో సేమ్ అలాగే వాటర్ వేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసుకోవడమేనండి. సేమ్ ఇడ్లీలు ఎలా అయితే కుక్ చేసుకుంటామో సేమ్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కుక్ అయిందో లేదో తెలియడం కోసం అలా పెట్టి చూస్తున్నారండి. ఒకవేళ తడి అనేది లేకపోతే కనుక మనకి నీట్గా కుక్ అయిపోయినట్టే. ఒకవేళ తడి ఉంటే కనుక కాసేపు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోండి. ఇప్పుడు రొటీన్గా తాటి గారెలే అయిపోతున్నాయి అనుకుంటే కనుక ఇలా తాటి ఇడ్లీలు అనేవి ట్రై చేసేయండి. మన టేస్టీ తాటి ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.